వెల్కమ్ టు 99 టీవీ. నేను లక్ష్మి. వంగవీటి రంగ ఈ పేరు వినిపిస్తే చాలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఉవ్వెత్తున ఎగిసిన కెరటం గుర్తొస్తోంది. లక్షలాది అనుచరుల రక్తం మరుగుతోంది. కోట్లాది మంది తమ జన హృదయ నేత లేని లోటు గుర్తుకు తెచ్చుకుంటారు. వంగవీటి వర్ధంతి దగ్గర పడుతున్న సంగతి గుర్తొస్తే చాలు ఆనాటి మృత్యుహేలను తలుచుకొని గుండెలవిసేలా రోధించేవాళ్లున్నారు. కొత్త తరానికి ఆయన కథలు చెప్పి ఉత్తేజపరిచేవాళ్లు ఉన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళతామనే రంగా భావజాల వారసులు కోట్లాది మంది అయితే, ఆయన రక్తం పంచుకు పుట్టిన వారసుల రాక కోసం, నాయకత్వం కోసం అందరూ ఎదురు చూస్తున్న వేళ రంగా వారసులిద్దరూ కాస్త అటు ఇటుగానైనా ముందుకొచ్చారు. ఒకే ఆశయమంటున్న రెండు గొంతులు, ఒకే పోరాటమంటున్న ఇద్దరు తోబుట్టువులు గమనంలో తేడా ఉన్న గమ్యం ఒకటే, దారులు వేరైనా లక్ష్యం ఒకటే. రంగా కొడుకు వంగవీటి రాధా ఒకవైపు, కూతురు ఆశాకిరణ్ మరొక వైపు ఊరూరా పర్యటిస్తూ రంగా విగ్రహ ఆవిష్కరణలు చేస్తూ రంగా ఆశయాలను సజీవంగా ఉంచుతున్నారు. ప్రకాశం జిల్లా దర్శిలో కాపు సంఘం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వంగవీటి మోహనరంగా విగ్రహావిష్కరణ జరిగింది. వంగవీటి రాధ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రాణాలు అర్పించిన తన తండ్రి ఆశయ సాధనలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. రంగా విగ్రహావిష్కరణకు వేలాదిగా తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేస్తూ ఆయన త్యాగాన్ని అందరూ మరోమారు గుర్తు చేసుకోవడానికి ఈ సందర్భం ఉపయోగపడింది అన్నారు. మరోవైపు కృష్ణా జిల్లా పామరులో రంగా కూతురు ఆశాకిరణ్ కూడా రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల ఇళ్లలో వెలుగు నింపడమే లక్ష్యంగా పనిచేసి ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఏకైక నాయకుడు వంగవీటి మోహనరంగా అని గుర్తు చేశారు. రాధా రంగా మిత్రమండలి బలోపేతం కోసం పాటుపడుతున్నారని, రంగా అభిమానులందరినీ ఒకతాటిపైకి తీసుకొచ్చే పనిలో ఉన్నారని చెప్పారు. 26న విశాఖలో జరిగే రంగానాడుకు హాజరు కావాలని అభిమానులకు పిలుపునిచ్చారు. రంగా ఒక వ్యక్తి కాదు, ఒక ఉద్యమం, బడుగు వర్గాల గొంతుక, అధికారానికి ఎదురొడ్డి నిలిచిన ధైర్యం. ఆ రంగా భౌతికంగా లేని రాజకీయాల్లో ఇప్పుడు రంగా పేరుతోనే యాత్రలు, పర్యటనలు. ఆశాకిరణ్ మాటల్లో ఆగ్రహం కంటే ఆవేదన, నినాదాల కన్నా నమ్మకం కనపడుతున్నాయి. రాధా ఆచితూచి వ్యవహరించాలన్న ధోరణి ఇప్పటికే చాలా ఆలస్యమైందన్న వాదనకు బలం చేకూరుస్తుంది. ఆశాకిరణ్ రంగా మనసుని గుర్తు చేస్తే, రాధా తన తండ్రి పోరాటాన్ని గుర్తు చేస్తున్నారు. ఇద్దరు లక్ష్యం ఒకటే అని చెబుతున్నప్పుడు కలిసి పనిచేస్తారా? రాజకీయ పార్టీలను అనుసరించే పక్షంలో ఇద్దరు ఒకే పార్టీలో ఇమడగలరా? రాధా సఫలమై ఉంటే ఆశాకిరణ్ ఇలా చురుగ్గా ముందుకొచ్చేవారు కాదంటున్న వారి మాటల్లో నిజమెంత? ఆ రాజకీయ వారసత్వంలో చీలికలు నివారించాలి అన్న రంగా అనుయాయుల ప్రయత్నాలు ఫలిస్తాయా? ఇది వంగవీటి బ్రాండ్ కోసం పోటీయనో, రంగా వారసత్వం మీద హక్కు కోసం యుద్ధమనో చెప్పడానికి తాపత్రయపడే ప్రత్యర్థులను ఇద్దరూ గుర్తించారు. రంగా పేరు వినిపిస్తే మనసులో ఎవరు కనిపిస్తున్నారనేదే అసలైన ప్రశ్న. నిజానికి రంగా ఎవరి సొత్తు కాదు, ఆయన బడుగు వర్గాల మనిషి. వాళ్ళ ఆస్తి, ఆయన పోరాట చరిత్రే అందుకు నిదర్శనం. రాధా అయినా ఆశాకిరణ్ అయినా చివరికి పరీక్ష ఒక్కటే, ప్రజల కోసం నిలబడేదెవరు, ఆశయాల కోసం పోరాడేదెవరు. మొత్తంగా రంగా ఆశయ సాధన మీదనే ప్రజల తీర్పు ఉంటుంది.